అందరికీ నమస్కారం. చాలా మంది చెప్పేది ఏంటంటే ఫ్యూచర్లో యుద్ధాలు వస్తే బాంబులు ఉండవు, ఓన్లీ సైబర్ అటాక్స్ మాత్రమే ఉంటాయి. ఇప్పుడు అదే నిజమైంది. నిన్న మొన్న 100 కంటే ఎక్కువ దేశాల్లో సైబర్ అటాక్స్ జరిగాయి. మనం ఏ కంట్రీస్ అయితే డెవలప్డ్ కంట్రీస్ అంటామో వాటిని కూడా ఈ సైబర్ అటాక్స్ వదలలేదు. ఇంకా షాకింగ్ న్యూస్ ఏంటంటే మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ని కూడా ఈ సైబర్ అటాక్స్ వదలలేదు. అసలు ఈ సైబర్ అటాక్స్ ఏంటి, ఎలా జరిగాయి, వీటి వెనక ఎవరున్నారు, ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ మనం తెలుసుకుందాం. స్పైయింగ్కి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన అమెరికన్ స్పై ఏజెన్సీ NSA విండోస్లో ఉన్న ఒక వల్నరబిలిటీని యూజ్ చేసుకొని ఎటర్నల్ బ్లూ అనే వామ్ ద్వారా ISIS టెర్రరిస్ట్ని స్పై చేసింది. షాడో బ్రోకర్స్ అనే ఒక హ్యాకర్స్ గ్రూప్ NSAని హ్యాక్ చేశాక వాళ్ళకి ఎటర్నల్ బ్లూ వామ్ గురించి తెలిసింది. ఇంకేముంది, ఎటర్నల్ బ్లూని యూజ్ చేసుకొని ప్రపంచంలో ఉన్న అన్ని కంప్యూటర్స్లో వానక్రీ ర్యాన్సమ్వేర్ అనే మాల్వేర్ని స్ప్రెడ్ చేశారు. ఈ వానక్రీ ర్యాన్సమ్వేర్ ఏం చేస్తుందంటే మన కంప్యూటర్లో ఉన్న ఫైల్స్ అన్నిటినీ ఎన్క్రిప్ట్ చేస్తుంది. డీక్రిప్ట్ చేయాలంటే ఆ హ్యాకరే చేయగలడు. హ్యాకర్ డీక్రిప్ట్ చేయాలంటే ఆ హ్యాకర్ ఎంత డబ్బు డిమాండ్ చేస్తాడో మనం అంత డబ్బు అతను ఇచ్చే టైంలోగా పే చేయాలి. ఆ టైంలో పే చేయలేదంటే మన డేటా మొత్తం వైప్ అయిపోతుంది. ఈ ఎన్క్రిప్ట్ డీక్రిప్ట్ ఏంటి మాకు అర్థం కావట్లేదు అనుకుంటున్నారా? ఒక చిన్న ఎగ్జాంపుల్తో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక దొంగ మీ ఫోన్ దొంగతనం చేసి ప్యాటర్న్ లాక్ పెట్టి మీకు ఇచ్చాడు అనుకోండి. మీ ఫోన్ని మీరు వాడాలంటే ప్యాటర్న్ లాక్ తీయాలి. మీకు ప్యాటర్న్ లాక్ తెలియదు, ఆ లాక్ ఆ దొంగకు మాత్రమే తెలుసు. ఆ దొంగ కొంచెం డబ్బు డిమాండ్ చేస్తున్నాడు, ఆ డబ్బు మీరు కడితేనే మీ ఫోన్ ప్యాటర్న్ లాక్ తీస్తా అని చెప్తున్నాడు. వానక్రీ ర్యాన్సమ్వేర్ కూడా ఇలానే పనిచేస్తుంది. ఇలా డేటా వైప్ అయిపోతే కంపెనీస్కి చాలా లాస్ జరుగుతుంది. మనం హ్యాకర్స్కి పేమెంట్ చేసేటప్పుడు వాళ్ళు ఇచ్చే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్తో హ్యాకర్స్ని ట్రేస్ చేయొచ్చు కదా అని మీరు అనుకుంటే మీరు పొరపాటు పడ్డారు. హ్యాకర్స్కి పే చేయాల్సింది మొత్తం బిట్కాయిన్స్లోనే పే చేయాలని హ్యాకర్స్ చెప్పారు. సో బిట్కాయిన్స్లో పే చేస్తే ఇంకా హ్యాకర్స్ గురించి తెలుసుకోవడం ఇంపాసిబుల్, వాళ్ళని అసలు ట్రేస్ చేయలేం. ఇలా చాలా తెలివిగా హ్యాకర్స్ కంప్యూటర్స్లో వానక్రీ ర్యాన్సమ్వేర్ స్ప్రెడ్ చేసి డబ్బులు దోచుకుంటున్నారు. ఈ లాకీ ర్యాన్సమ్వేర్ వల్ల బాగా ఎఫెక్ట్ అయిన కంట్రీ బ్రిటన్. బ్రిటన్లో ఉన్న హాస్పిటల్స్లోని కంప్యూటర్స్ అన్నిటినీ హ్యాకర్స్ హ్యాక్ చేశారు. దీనివల్ల బ్రిటన్లో డాక్టర్స్ అపాయింట్మెంట్స్ అంతా క్యాన్సిల్ అయ్యాయి. వాళ్ళ హెల్త్ కేర్ ఇండస్ట్రీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఇంకా రష్యాలో ఒక టెలికాం కంపెనీ కంప్యూటర్స్ అన్నిటినీ హ్యాకర్స్ హ్యాక్ చేసి ఆ కంపెనీని కంట్రోల్లోకి తీసుకున్నారు. రష్యా కూడా బాగా ఎఫెక్ట్ అయింది. యూరోపియన్ కంట్రీస్, చైనా, జపాన్, ఇలా ఈ దేశాలన్నీ బాగా ఎఫెక్ట్ అయ్యాయి. మన ఇండియాలో ఈ ర్యాన్సమ్వేర్ ఎఫెక్ట్ కొంచెం తక్కువగానే ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో పోలీస్ కంప్యూటర్స్లో 25% హ్యాక్ అయ్యాయి. సో చాలా దారుణంగా హ్యాక్ చేశారు ఈ హ్యాకర్స్. మన హిస్టరీలో ఇదే బిగ్గెస్ట్ హ్యాకింగ్ అని చాలామంది చెప్తున్నారు. మైక్రోసాఫ్ట్కి NSA వాళ్ళు వల్నరబిలిటీ కనుక్కున్నారని ముందే తెలిసింది. కానీ మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఈ వల్నరబిలిటీని ఫిక్స్ చేయకుండా బాగా డిలే చేశారు. ఇప్పుడు ఈ డ్యామేజ్ అంతా అయిపోయాక మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక అప్డేట్ రిలీజ్ చేశారు ఆ వల్నరబిలిటీని ఫిక్స్ చేయడానికి. సో ఈ హ్యాకింగ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే మీ విండోస్ కంప్యూటర్ని లేటెస్ట్ వర్జన్కి అప్డేట్ చేసుకోండి. ఇంకా ఈ హ్యాకింగే కాదు, ఫ్యూచర్లో జరిగే ఎలాంటి హ్యాకింగ్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలనుకుంటే విండోస్ డిఫెండర్ లేదా ఏదైనా యాంటీవైరస్ ప్రోగ్రామ్ యూస్ చేయండి. మీ కంప్యూటర్ని రెగ్యులర్గా స్కాన్ చేయండి. మీ కంప్యూటర్లో వైరస్ లేకుండా చూసుకోండి. ఇంకా పైరేటెడ్ సాఫ్ట్వేర్స్, క్రాక్డ్ సాఫ్ట్వేర్స్ ఇలాంటి వాటిని వాడద్దు. ఎందుకంటే వైరస్కి మెయిన్ కారణం ఇదే. ఇలాంటి అటాక్స్ గురించి వింటుంటే చాలా భయం వేస్తుంది. కానీ మన గవర్నమెంట్ వాళ్ళు ఏం చెప్తారంటే ఆన్లైన్ వాడండి, ఆన్లైన్కి వెళ్ళండి ఇలా అంటారు. సరైన సెక్యూరిటీ లేకుండా ఆన్లైన్ సర్వీసెస్ వాడితే ఎలా ఉంటుందో ఈ సైబర్ అటాక్ నుంచి మనం తెలుసుకోవచ్చు. సో మన గవర్నమెంట్ వాళ్ళు మన దేశంలో ఆన్లైన్ సెక్యూరిటీని బాగా పెంచాలి. అప్పుడే మన సిటిజన్స్ని ఆన్లైన్ సర్వీసెస్ వాడుకునేలా చేయాలి. అలా చేయకపోతే ఇలాంటి సైబర్ అటాక్స్ మరిన్ని జరగచ్చు. సో ఈ వీడియోలో ఇంతే. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే కింద కనిపించే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి.